టెక్నాలజీ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సినిమా మేకింగ్ లో ఈ వాడకం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఏ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ అవ్వడంతో బిగ్ స్క్రీన్ పై అద్భుతాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వార్ 2 లోనూ ఏ టెక్నాలజీతో ఆడియన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. హిందీ స్ట్రైట్ మూవీ అయిన వార్ 2 ఇటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీ హిందీ, తెలుగు వెర్షన్ కి తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పగా, హృతిక్ రోషన్ తెలుగు డబ్బింగ్ కోసం ఏఐ టెక్నాలజీ వాడారట యష్ రాజ్ నిర్మాతలు. హృతిక్ వాయిస్ ని మ్యాచ్ చేసేలా తెలుగు వెర్షన్ డైలాగ్స్ కి పర్ఫెక్ట్ లిప్ సింక్ ఉండేలా డెవలప్ చేసిన ఏఐ టూల్ సాయంతో డబ్బింగ్ కంప్లీట్ చేశారు. దీంతో ఏఐ టెక్నాలజీతో వస్తున్న వార్ 2 తెలుగు ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి ఇంపార్టెన్స్ పెరిగిపోవడంతో దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ జాతరలోనూ ఏఐ టెక్నాలజీని వాడేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాకి తనకి బాగా కలిసొచ్చిన వాయిస్ నే నమ్ముకున్నారు రవితేజ. మ్యూజికల్ గా తనకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన లేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ని ఏఐతో రీక్రియేట్ చేయించి పాట కూడా పాడించేశారు. చక్రి ఏఐ వాయిస్ తో వచ్చిన తూ మేరా లవర్ సాంగ్ ఇప్పటికీ చార్ట్ బస్టర్ గా అదరగొడుతోంది. మామూలు సినిమాల్లోనే ఏఐ వాడకం ఈ రేంజ్ లో ఉంటే ఇక యానిమేషన్ మూవీస్ విషయానికి వస్తే తగ్గేదలే అంటున్నారు దర్శక నిర్మాతలు. రీసెంట్ గా విడుదలైన మహావతార్ నరసింహ సినిమాలో ఏఐ వాడకం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా కోసం సూర్య వాయిస్ ని 8 భాషల్లో ఏఐతో రీక్రియేట్ చేశారు. అలాగే కల్కిలో అమితాబ్ వాయిస్ ని సైతం ఏఐతో మేనేజ్ చేశారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ యాక్షన్ సీన్స్ కోసం ఏఐని వాడేశారు. భారతీయుడు 2లో చనిపోయిన యాక్టర్స్ నెడుముడి వేణు, కమేడియన్ వివేక్, మనోబాలాను ఏఐతో స్క్రీన్ పై రీక్రియేట్ చేశారు డైరెక్టర్ శంకర్. ధనుష్, సోనం కపూర్ కాంబినేషన్లో వచ్చిన రామ్ జానా రీ రిలీజ్ సందర్భంగా క్లైమాక్స్ ని ఏఐతో రీక్రియేట్ చేశారు. ఇలా సినిమా మేకింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్న ఏఐ మున్ముందు ఎన్ని వండర్స్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.